నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడులో పాలక అన్నాడీఎంకేలో అధికారం కోసం కుమ్ములాట మొదలైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం అమ్మ ఆత్మ చెప్పింది అంటూ అనూహ్యంగా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. పార్టీకి పన్నీర్ వన్నిపోటు పొడిచారని, డీఎంకే అండతో సొంత పార్టీని దెబ్బతీస్తున్నారంటూ శశికళ ధ్వజమెత్తారు. అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యేలు తనతో పాటే ఉన్నారంటూ ఆమె ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇరువురు నేతలు ఎమ్మెల్యేలతో మంత్రాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది గవర్నర్ నిర్ణయించాల్సి ఉంది. ఎవరిని ఆహ్వానించినా బలపరీక్ష అనివార్యం. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం పన్నీర్ సెల్వంతో కలిపి అన్నా డీఎంకేకు 134 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్కు 8 మంది, 2 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. తమిళనాట అధికారం కోసం ఆరంభమైన రాజకీయ క్రీడ రసవత్తరంగా కొనసాగుతున్న వేళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; డాక్టర్ పి వినయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు; ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ; ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగరరావు గారు, తమిళనాడులో పాలక అన్నాడీఎంకేలో అధికారం కోసం రసవత్తరమైన రాజకీయ క్రీడ మొదలైంది. తమిళనాడు అధికార రాజకీయాల్లో ప్రస్తుతం పన్నీర్ సెల్వం, శశికళ పాత్రల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? వీక్ ఇన్ పాలిటిక్స్ ఇస్ టూ లాంగ్ అని ఒక నానుడు ఉంది. అది ఈరోజు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినట్టు కనబడుతూ ఉంది. తమిళనాడు పాలిటిక్స్ చూస్తూ ఉంటే ఒక వీకే కాకుండా ఒక రోజులోనే మొత్తం రాజకీయం తారుమారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక రోజు ముందు ఆమెని వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. సీఎంగా ఇనాగ్రేషన్ అంటే స్వేరింగ్ ఇన్ సెరమనీకి ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే రాత్రి అంటే నిన్న రాత్రే పన్నీర్ సెల్వం గారు ఒక కొత్త తిరుగుబాటుకి తెరదేయడం జరిగింది. అయితే మనం అంటే ఈ పరిణామాలను చూస్తూ ఉంటే 1987 డిసెంబర్ 24 నాడు ఎంజీఆర్ గారు మరణించిన తర్వాత జరిగిన ఉదంతాలు మళ్ళీ కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. అంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు ఈరోజు సేమ్ ఇష్యూ, ప్లేయర్స్ మారారు తప్పించి ఇష్యూ మాత్రం సేమే ఉన్నది. ఏఐడిఎంకేలో ఆ రోజు వచ్చిన చీలిక, అక్కడ జానకి రామచంద్రన్ గారికి మధ్య, జయలలిత గారికి మధ్య వచ్చిన ఇష్యూ, చీలిన తర్వాత ఒకరికి 2 సీట్లు, ఒకరికి 26 సీట్లు రావడం, ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున ఒక పార్టీ రీఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి, బ్రేక్ అయ్యి రీఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మనది ఒక రాజ్యాంగబద్ధంగా నడిచే పార్లమెంటరీ డెమోక్రసీ. పార్టీలన్నిటికి కూడా వాటి వాటి రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారు ఏ మేరకు ఆ రాజ్యాంగాన్ని పాలిస్తూ అంటే ఆ రాజ్యాంగ నిబంధనలకు పాటిస్తూ ఆ పార్టీలు నడుపుతా ఉన్నారు. దాని తర్వాత మ్యాక్రో కాన్స్టిట్యూషన్ ఏదైతే భారతీయ కాన్స్టిట్యూషన్ ఉన్నదో దానికి ఏ విధంగా బద్దులై ఉన్నారన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. పన్నీర్ సెల్వం గారు మొదలు డిఎంకేలో స్టార్ట్ అయినా కూడా 2-3 సంవత్సరాలు అక్కడ ఉండి, ఎప్పుడైతే డిఎంకేలో చీలికొచ్చి ఏఐడిఎంకేకి ఆ రోజు రామచంద్రన్ గారు ఏఐడిఎంకే స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన ఫౌండింగ్ మెంబర్గా ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి అంటే ఇప్పుడున్న శశికళ గారికి ఈయనకి కంపారిజన్ లేదు. ఎందుకంటే శశికళ గారు మొన్న జయలలిత గారి మరణం తర్వాత పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సంబంధాలు బాంధవ్యాలు ఎట్లున్నప్పటికీ పార్టీ మెంబర్షిప్ కాన్స్టిట్యూషన్ చూస్తే మీరు టీడీఎల్పీలో కూడా ఇప్పుడు టీడీఎల్పీ కంటే ముందు ఆమెను జనరల్ సెక్రటరీ చేయడం జరిగింది. ఆమె జనరల్ సెక్రటరీ కావడానికి వాళ్ళ పార్టీ కాన్స్టిట్యూషనే ఒప్పుకోదు. ఎందుకంటే అట్లీస్ట్ 6 సంవత్సరాలు ఉండాలని వాళ్ళ పార్టీ కాన్స్టిట్యూషన్ అంటుంది. మెంబర్ అయినాక 6 సంవత్సరాలు ఆమె ఎక్కడున్నది, 6 రోజులు కూడా లేదు. కానీ అట్లా అంటే ఒక కాన్స్టిట్యూషన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న కాన్స్టిట్యూషనే వాళ్ళు తుంగలో దొక్కి కన్వీనియన్స్ పాలిటిక్స్ చేస్తూ ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రీజనల్ పార్టీస్ అని మారడం అన్నది చాలా దురదృష్టకరం. కాబట్టే ఆ పార్టీలలో ఎప్పుడైతే ఒక పెద్ద నాయకుడు పోతాడో, వ్యక్తి పోతాడో, వ్యక్తి కేంద్రీకృతంగా నడిచే పార్టీ అది విడిపోయే ప్రమాదాలు ఉంటాయి, అది డివైడ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి, అవి డిస్ఫంక్షన్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక రాజ్యాంగ సంక్షోభం తమిళనాడు రాజకీయాల్లో నడుస్తూ ఉన్నది. కానీ అది ముందుకు పోయి నేను అనుకుంటున్నట్టు ఎయిదర్ ఒక మెగా అలయన్స్ ఆఫ్ ఆపోజిషన్ భారతీయ జనతా పార్టీ కన్నా ఏర్పడాలి, లేకపోతే ఏఐడిఎంకేకి చాలా పెద్ద వర్టికల్ స్ప్లిట్ కూడా వచ్చే అవకాశాలు చాలా పెద్ద కనబడతాం. వినయ్ కుమార్ గారు, తమిళనాడులో అతివేగంగా అనూహ్యంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందా? తమిళనాడులో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే పన్నీర్ సెల్వను నేను ఇంకా చీఫ్ మినిస్టరే అని అన్నాడు. రిజిగ్నేషన్ ఇచ్చి యాక్సెప్ట్ అయిపోయాక ఇంకా ఆయన ఎలాగ చీఫ్ మినిస్టర్ అని అంటాడు? ఆల్రెడీ యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ చేసేసి గవర్నరు
కంటిన్యూ యాజ్ ఎ కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ అని అన్నాడు. సో ఆబ్వియస్గా ఇంకా ఆయన హీ సీజెస్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. ఇటువైపు శశికళ గారిది తను ఏదైతే 131 ఎమ్మెల్యేస్ 134లో నాతో ఉన్నారన్నారు, నేను అనుకుంటాను అందరూ గోడ మీద పిల్లిలా కూర్చున్నారు. ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు రాబోతుందో వచ్చే వారం, ఆ తీర్పు వచ్చాక ఎందరుంటారు ఆవిడ దగ్గర, ఎందరు మూవ్ అయిపోతారు అన్నది చెప్పలేము మనం. అయితే పన్నీర్ సెల్వం ప్రతిసారి ముఖ్యమంత్రి అన్న అతను, ముఖ్యమంత్రి జయలలిత గారి ఎక్కువ, ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు కానీ, ఆవిడకి కోర్టు కేసెస్ వలన ఆవిడ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వద్దని కానీ, ఇప్పుడు ఆరోగ్యపరంగా కానీ ఆవిడ్ని చీఫ్ మినిస్టర్ నుంచి దూరం పెట్టినప్పుడు పన్నీర్ సెల్వన్ని ఆమె చీఫ్ మినిస్టర్గా చేసింది. ఈసారి కూడా అలాగ అయ్యే పరిస్థితి ఉండేదేమో, ఒకసారి 2-3 రోజులు ఆగుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఈవిడ డిస్క్వాలిఫై అవుతే తిరిగి మళ్ళీ పన్నీర్ సెల్వన్ అయ్యేవాడేమో. కానీ నిన్న కొంచెం తన కార్డ్స్ తొందరగా ప్లే చేసేసినట్టున్నాడు, వెళ్ళి ఓ రివోల్ట్ లాగా. సో ఆ ఛాన్సెస్ ఇప్పుడు తగ్గిపోతాయేమో. అయితే కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం శశికళ ముఖ్యమంత్రి పదవికి చేపట్టే అర్హత లేదని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆ విషయం ఏ విధంగా చూడాలి? అంటే ఏ కోణంలో ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ అయితే తనని ఎలెక్ట్ చేసింది. డెఫినెట్గా రేపు పొద్దున్న, అంటే ఆయన అడ్వకేట్గా లాయర్గా కూడా కంబైన్ చేసి మాట్లాడితే రేపు సుప్రీంకోర్టులో ఆ కేసెస్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఉంది కాబట్టి దాంట్లో కానీ నెగటివ్ అది వస్తుంది అని, దానివల్ల అర్హత లేదని అనొచ్చు. కానీ తమిళనాడు పీపుల్ చాలా హైలీ ఇమోషనల్ పీపుల్. ఆ ఇమోషనల్ పీపుల్ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదేంటంటే, ఇప్పుడు వాళ్ళు జయలలితని ఏదైతే అమ్మ తల్లి అని అంటున్నారో, రేపు పొద్దున్న శశికళ ఇండిక్ట్ అవుతే అంటే ఆటోమేటిక్గా జయలలిత బతుకుంటే జయలలిత కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితే ఉండేది. అయితే ఈ అన్నిట్లో గవర్నర్ గారి పాత్ర కూడా చూడాలి. ఇప్పుడు తమిళనాడులో అంత గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంత గొడవల్లో ఆయన ఉండాల్సింది తమిళనాడులో. యాక్చువల్లీ ఆయన మహారాష్ట్రలో కాకుండా తమిళనాడులో ఉండి డైరెక్ట్గా ఒక కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్, ప్లస్ అక్కడ తిరుగుబాటు జరుగుతూ ఉంది. అలాంటప్పుడు డైరెక్ట్గా వచ్చి, అంటే ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ కానీ, బట్ అక్కడ ఉండి కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ఫార్ బెటర్ దాన్ దూరంగా ఉండి ఏమవుతుంది చూద్దాం అని అనేది. రేపు పరిస్థితి ఎటైనా మారొచ్చు. రేపు జడ్జిమెంట్ వచ్చాక కొందరు తిరుగుబాటు చేసి డిఎంకే వైపు వెళ్ళిపోతారా, ఇక్కడ ఛాన్స్ లేదు, ఇది స్ప్లిట్ అవుతుందని, రేపు పొద్దున్న శశికళ జైలుకి వెళ్తే ఇంకా ఈ పార్టీకి ఫ్యూచర్ లేదని ఎంతమంది ఎటు వెళ్ళిపోతారు, లేకపోతే ఏఐడిఎంకేలోనే ఎంతమందికి ఎవరు సపోర్ట్ చేస్తారు, స్ప్లిట్ అయితే ఇమినెంట్గా కనిపిస్తూ ఉందండి. పద్మారెడ్డి గారు, ప్రస్తుతం తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ నిటునీలునా చిలిపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లిష్ట తరుణంలో తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ విధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందంటారు? రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర ఎలా ఉందంటే, అంతా సవ్యంగా జరిగినప్పుడు గవర్నర్ది ఏం పని లేదు. ఆర్డర్స్, జీవోస్ ఇచ్చినా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని ఇస్తారు, ఏ ఫైల్ కూడా ఆయన దగ్గరికి పోదు. సంక్షోభం, క్లిష్ట పరిస్థితిలో చాలా కీలకమైన పాత్ర వహిస్తాడు గవర్నర్. ఇప్పుడు తమిళనాడు కేసు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రాజీనామా ఇచ్చినాడు, అది యాక్సెప్ట్ చేస్తూ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అయ్యే వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలన్నాడు. అంటే యాజ్ ఆన్ టుడే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా ముఖ్యమంత్రి. తర్వాత ఈయన నిన్న ఏమన్నాడంటే, అండర్ డ్యూరెస్ ఫోర్స్ఫుల్గా నన్ను రాజీనామా ఇప్పించినారన్నారు. అన్నప్పుడు గవర్నర్ కూడా సెకండ్ ఆలోచన చేయాల్సి ఉంది. అంటే నిజంగా ఆయన ఇచ్చినాడా, లేక ఏదైనా సందర్భం లోపల ప్రెషరైజ్డ్లో ఇచ్చినాడు, అదొకటి. రెండోది, ఇప్పుడు నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నారని శశికళ గారు చెప్తా ఉన్నారు కదా, అసెంబ్లీ ఈజ్ ది ప్లేస్ టు టెస్ట్ ద స్ట్రెంగ్త్. ఎక్కడనో మా ఇంట్లో కూర్చొని నలుగురిని వాళ్ళని పిలుచుకొని అట్లా కాదనమాట. సో దీనికి ఇంకొకటి, సుప్రీంకోర్టు కేసు ఒకటి ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడే కృష్ణసాగర్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నువ్వు సెక్రటరీగానే నీ ఎన్నిక సరిగా లేదు, ప్రాబ్లం ఉందని ఓ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే గవర్నర్ గారి పాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడు గవర్నర్ గారు చేయాల్సింది ఏంటంటే, కాల్ ఫర్ ది అసెంబ్లీ చేసి అక్కడ స్ట్రెంగ్త్ తీసుకోమనడం, అది ఉత్తమమైన పద్ధతి. ఇక మళ్ళీ ఈ హార్స్ ట్రేడింగ్ ఇంకా లేట్ అయినా కొద్దీ ఎమ్మెల్యేలు అమ్ముడిపోతారు, చాలాసార్లు చూసినాం మనం. సో ఇమీడియట్లీ గవర్నర్ గారు చెన్నైకి రావాలి, ఆ పరిస్థితిని అవలోకించాలి, ఇమీడియట్గా అసెంబ్లీ కాల్ చేయాలి, కాల్ చేసి ఆ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోమన్నారు. వినయ్ కుమార్ గారు,
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ముసలం తలెత్తింది. మరి ఈ ముసలం త్వరితంగానే సమసిపోయే పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే విశ్వరూపం దాల్చి రాష్ట్రపతి పాలన వైపు దారితీసే అవకాశం ఉందా? రాష్ట్రపతి పాలన వైపు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయనేమో రాజీనామా సమర్పించాడు, కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ లోపల దీనికి ముందే అక్కడ ఏఐడిఎంకే లెజిస్లేటివ్ పార్టీ మీట్ అయింది, శశికళను లీడర్గా ఎన్నుకుంది. లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. ఆ చేయించాల్సినటువంటి గడువు కూడా అనుకున్న తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేశారు. దానికి రీజన్ ఏమిటి అనేటువంటి ఇప్పటి వరకు మనకు తెలియదు, డెఫినెట్గా ఏమిటి అనేది తెలియదు. ఏం చెప్తున్నారో, కోర్టులో కేసు ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అదే అవుతే అది బయటికి చెప్పవచ్చు, అఫీషియల్గానే చెప్పవచ్చు. కానీ అది కావడానికి వీల్లేదు. గతంలో జయలలిత గారు కూడా ఇట్లాగే కోర్టులో కేసు ఉన్నా కూడా మళ్ళీ ఓ సందర్భంలో కొట్టేశారని చెప్పేసి ఆమె వచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ కొనసాగాలి, ఈ ప్రతిష్టంభన కొనసాగాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒకవేళ పన్నీర్ సెల్వం నా చేత బలవంతంగా జయించారు అంటే బలం నిరూపించుకునేది సభలోనే, సభను కాల్ఫారు చేసి బలం నిరూపించుకోవటం అనేటువంటిది చేయాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక 20 మంది 30 మంది డిఎంకే పార్టీలోకి ఒకవేళ ఫిరాయించి డిఎంకే నాయకుడిగా ముఖ్యమంత్రి ఏర్పడేటువంటి అవకాశం ఉందా అంటే, ఫిరాయింపుల చట్టం నిజంగా కనుక అమలు చేస్తే దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏఐడిఎంకే చీలాలంటే 3/200 మంది చీలితే గానీ ప్రత్యేక పార్టీగా గుర్తింపు రాదు. అది ఇప్పుడు సాధ్యమవుతుందా? అంతమంది చీలుతారా? ఉన్న 133 మందిలో అంతమంది చీలుతారా అనేటువంటిది కూడా అది సందేహాస్పదమైనటువంటి అంశమే. అట్లా కాదు, ఎంతమంది చీలినా కూడా స్పీకర్ ద్వారానో ఏదో చేస్తామంటే ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దేశవ్యాప్తంగా బలహీనం చేశారు, దానికి తోడ్పడినట్టుగా ఉంటుంది. ఈ అనవసరమైనటువంటి ఒక ప్రతిష్టంభనను సృష్టించినటువంటి స్థితి ఉంది. దీనికి ఆగారు, ఏం డెవలప్మెంట్ అవుతుందో చూస్తున్నారు. ఒక రాజకీయ ప్రయోజనం అనేటువంటిది దీని వెనుక స్పష్టంగా కనపడుతుంది. కృష్ణ గారు, పురిచి తలవి జయలలిత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరి మరణించడం నుంచి ఇప్పటి తాజా రాజకీయ సంక్షోభం దాకా తమిళనాడులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ మొత్తం అన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆచితూచి సంయమనాన్ని ప్రదర్శించింది? ఏఐడిఎంకే యాజ్ ఆన్ టుడే చాలా ఇంపార్టెంట్ పార్టీ అండి. ఎందుకంటే 37 సీట్లు పార్లమెంటేరియన్ సీట్స్, అంటే పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి వారికి లోక్సభలో, 13 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి, ఇక్కడ 135 సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పవర్లో ఉన్నారు. కాబట్టి ఏఐడిఎంకే అన్నది చాలా పెద్ద పార్టీ, చాలా ప్రాముఖ్యమైన పార్టీ, దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా యాజ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ టుడే ఏఐడిఎంకే చీలొద్దని, ఏఐడిఎంకే స్టేబుల్గా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మాకు కూడా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు వచ్చే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మాకు పెద్ద పార్టీల అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ విష్ చేయటం లేదు, కాన్స్పిరసీ ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎవరికి ఇక్కడ లాభం లేదు, అందరికీ లాసే. దర్ ఈస్ జీరో సమ్ గేమ్. ఇంకొక విషయం చూస్తే తమిళనాడు ప్రజలకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరం క్రితమే వాళ్ళు దగ్గర లెస్ దెన్ ఇయర్ వాళ్ళు ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 4.5 సంవత్సరాలు వాళ్ళకి పాలన కొనసాగించే హక్కు ఉన్నది ఏఐడిఎంకేకి. కానీ ఇప్పుడు చూసిన పరిస్థితి అంటే మనం 2001-2లో కూడా ఇట్లాంటి అనిశ్చితి వచ్చినప్పుడు కోర్టులు డిస్క్వాలిఫై చేసినప్పుడు జయలలిత గారికి పన్నీర్ సెల్వం గారే కవర్ ఇవ్వడం జరిగింది, ఆయన్నే చీఫ్ మినిస్టర్గా కొనసాగడం జరిగింది. దాని తర్వాత 2014-15లో కూడా ఆయన కొనసాగడం జరిగింది. మధ్యలో ఆయన చాలా రకరకాల మంత్రిత్వ పదవుల్ని ఆయన చేశారు, రెవెన్యూ మినిస్టర్గా కూడా, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు. కాబట్టి ఆయనకి క్రెడిబిలిటీ ఉన్నది, ఆయనకి ప్రజల ఆమోదం ఉన్నది, ఆయన ఎలక్టెడ్ ఎమ్మెల్యే. మీరు క్వాలిఫికేషన్స్ ఏవి తీసుకున్నా కూడా ఈరోజు ఒక వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉన్న ఒక పార్టీకి అధినేతగా చీఫ్ మినిస్టర్గా రీఎలెక్ట్ కావడానికి ఆయన ఆల్రెడీ ఎలక్ట్ కూడా అయ్యాడు. ఇంతకుముందు ఇప్పుడు ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ ఏఐడిఎంకే ఎల్పీ పార్టీయే లెజిస్లేటివ్ పార్టీ ఆయన్ని చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నది జస్ట్ అబౌట్ 1 వీక్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఏం మార్పులు వచ్చినాయని ఆయన దించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు అనేది ఒక క్వశ్చన్. తర్వాత ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఫండమెంటల్గా మెంబర్షిప్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు పనికిరారు అంటే, అచ్చా ఇట్లా పనికిరాను కాబట్టి నేను చీఫ్ మినిస్టర్ అవుతా అనుకుంటే ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘిస్తున్నామా అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వాలంటరీ రెసిగ్నేషన్ మీరు ఒక
ప్రాతిపాదికగా తీసుకున్నా కూడా కాన్స్టిట్యూషనలీ అంటే ఇప్పుడు పార్టీ ఆయన్ని డిస్బార్ చేసి ఆయన్ని లాగేసి ఉంటేనేమో వేరే విషయం. ఆయన వాలంటరీగా రిజైన్ చేసినప్పుడు వాలంటరీగా రిట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే యూనివర్సలీ వాలంటరీ రెసిగ్నేషన్స్ కెన్ బి రిట్రాక్టెడ్. సో ఈరోజు నాకు తెలిసి పన్నీర్ సెల్వం గారు హీ విల్ విత్డ్రా హిస్ రెసిగ్నేషన్. గవర్నర్ గారికి ఏమీ దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వినయ్ కుమార్ గారు, శశికళ భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఒక సైడ్ నుంచి పన్నీర్ సెల్వన్ ఆమె చనిపోవడానికి కారణాలు ఆమె అస్వస్థతనే కాదు ఏదో అయింది అన్నట్టు ఆయన ఇప్పుడు మొదలు పెట్టారు. అలాగే ఇటు పక్క నుంచి శశికళ కూడా పన్నీర్ సెల్వన్ పర్సనల్గా ఆయన రిజైన్ చేసి నన్ను ముఖ్యమంత్రి కమ్మన్నారు, ఆయన చెప్తే నేను ప్రజలందరూ తలుచుకుంటే నేను జనరల్ సెక్రటరీ అయ్యాను, దాని తర్వాత లెజిస్లేటివ్ పార్టీ పన్నీర్ సెల్వన్ చొరవ చేస్తేనే నేను ముఖ్యమంత్రి అయ్యాను అని. కానీ ఇవాళ ఒక చాలా పెద్ద టెస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు. సుప్రీంకోర్టు ఎటువైపు ఇస్తుంది, దాంతో శశికళ పొలిటికల్ లైఫ్ సీజ్ అవుతుందేమో, సీల్ అయిపోద్దేమో అని ఒకటి. బట్ ఇది ఏదైనా సరే ఇప్పుడు డిఎంకే మాత్రం ఒక స్ప్లిట్ అమ్మ చిన్నమ్మ పార్టీయా ఏదో, బట్ స్ప్లిట్ వైపు అయితే నడుస్తూ ఉంది. అయితే ఆ టైంలో ఎంజీఆర్ గారు స్ప్లిట్ చేసి వెళ్ళినప్పుడు కానీ, లేదా జయలలిత జానకి రామచంద్రన్ నుంచి పక్కకు తీసుకొని వెళ్ళినప్పుడు కానీ హైలీ కరిష్మాటిక్ పీపుల్, సెలబ్రిటీస్ వెనకాల చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే శశికళ నీదర్ కరిస్మాటిక్ నార్ ప్రజలు ఆమె చనిపోగానే ఈమెందుకు పక్కన ఉంది అని ప్రశ్నించి ప్రజలు ఉన్నారు, వాస్ట్ మెజారిటీ. ఆ తర్వాత పోస్టర్స్ పెడితే పోస్టర్స్ చింపేశారు. సో అంత ఈజీగా ప్రజల్లో కూడా యాక్సెప్టబుల్ అన్నది కాదు. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు తనతోనుంది, ఫ్రీగా అప్పనంగా ఇల్లు ఆమెకి అయిపోయింది, ఆమె ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆమె డబ్బులు చేసుకుంది, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. సో ఒక ప్రజల్లో కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది ఆమె వైపు అని నేను అనుకోవడం లేదు, ఆ ఎంజీఆర్కి కానీ జయలలితకి కానీ ఉన్నట్టు. సో ఇది డెఫినెట్గా స్ప్లిట్ అవుతుంది. రెడ్డి గారు, జయలలిత మరణం వెనుక పెద్ద కుట్రకోణం దాగి ఉందంటూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుల్లో ఒకరైన పాండ్యన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో దర్యాప్తును కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే శశికళపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ అన్ని అంశాల్లో నిజానిజాలను ఏ విధంగా చూడాలి? ఇటువంటి కాంట్రవర్సీ రావద్దు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు. కానీ ఇక్కడ రాజకీయాలతో ముడిపడి ఉన్నది కాబట్టి ఈ కాంట్రవర్సీ వస్తుంది. తర్వాత శశికళ అండ్ కంపెనీ, ఆమె భర్త కావచ్చు, 2 సార్లు జయలలిత గారు ఇంటికే రావద్దని ఇంట్లో నుంచి తీసేసినారు. మళ్ళీ ఏదో చేసి ఆమె ప్రామిస్ చేసి నా భర్తను నా బంధువులను ఎవరిని రానియనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చిందన్న. తర్వాత ఈ వీళ్ళ మేనకోడలు ఉంది దీప, ఆమెను కూడా హాస్పిటల్కు రానియలేదు. టోటల్ సీక్రెట్స్. ఈవెన్ కష్టంగానే ముఖ్యమంత్రిని లోపలికి తీసుకెళ్ళినారు. అవసరం ఏమొచ్చింది? తర్వాత అక్కడ కెమెరాస్ పెట్టినారన్నారు. వాళ్ళ బ్రిటన్ నుంచి వచ్చిన డాక్టర్ చెప్పినాడు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక పేషెంట్ అవస్థ పడుతుంటే ఆ కెమెరాస్ సిటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది ఇది అని. తర్వాత దాన్ని డినై చేసినారు, కెమెరాస్ మేమేమి పెట్టలేదని చెప్పి. కానీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం క్యాబినెట్ వాళ్ళు వాళ్ళ బంధువులు రావడానికి అభ్యంతరం ఉండకూడదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో జరిగి ఉండొచ్చు అని. బట్ దాన్ని ఇప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాట పెట్టుకోవడం అది సరి అయిన పద్ధతి కాదు. కాకపోతే ఇప్పుడు శశికళకు ఒక రాష్ట్రాన్ని, ఒక ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని పాలించేటువంటి కెపాసిటీ ఉన్నదాన్ని చూస్తే అది చూడాల్సిన అవసరం ఉంది. ఆమె ఆస్తులు కూడా చాలా బాగున్నాయని నిన్నటి నుంచి టీవీలో కథనాల్లో బాగా వస్తుందన్నమాట. అంటే ఆమె మామూలుగా రాజకీయాలకు రాకముందు ఒక వీడియో పార్లర్ ఏదో నడిపేదారు. అంటే మామూలు యావరేజ్, బిలో యావరేజ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నది. ఇప్పుడు కోట్లాను కోట్లు 100 కోట్ల ఆస్తి సమీకరించిందంటే జయలలిత గారిని అడ్డం పెట్టుకొని చేసి ఉంటుంది. సో ఆమె మీద వస్తున్న ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో అవి అపోజిషన్ వాళ్ళకు బాగా దొరికినాయి. అందులోనే ఏఐడిఎంకి వెళ్ళినే వాళ్లకు ఈమె మీద ఫిర్యాదుల వెళ్ళు ఎత్తుతుంది. ఇక దీన్ని రాజకీయాలకు వాడుకొని జడ్జితో ఎంక్వైరీ చేయించడం అదంతా అంత బాగా అనిపేది. ఒకసారి ఆమె చనిపోయింది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం తీస్తారు? కొందరు కాళ్ళు తీసేసినారని, కొందరు స్లో పాయిజన్ ఇచ్చినారని రకరకాలుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. అక్కడికి పులి స్టాప్ పెట్టడం మంచిది. ఏదైనా ఉంటే అసెంబ్లీ లోపల బలాబలాలు నిరూపించుకొని ఒక మంచి ప్రభుత్వం అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. వినయ్ కుమార్ గారు, జయలలిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ పన్నీర్ సెల్వం ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపిస్తూ ఉంటున్నారు. మరి ఈ తరుణంలో పన్నీర్ సెల్వం రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పన్నీర్ సెల్వము ఈ మాట ఈ నిన్నటి నుంచి చెప్తున్నాడు. ఆయనకి ఇదివరకు చాలా అవకాశం ఉండింది, ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. పైగా ఆయన అక్కడ ఏదో జరిగింది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఏ దశలను వ్యక్తం చేయలేదు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే శశికళ నీతి నిజాయితీ కలిగినటువంటి మనిషి, ఆమెకు ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి, ఆమెకు సామర్థ్యం ఉందా లేదా, ఇవన్నీ పాయింట్స్ కావండి. శశికళను ఏఐడిఎంకే తమ నాయకురాలిగా ఎన్నుకుందా లేదా, లెజిస్లేటివ్ పార్టీ నాయకురాలుగా ఎన్నుకుందా, ఆ విషయాన్ని గవర్నర్కు తెలియజేసిందా, గవర్నర్కు తెలియజేసిన తర్వాత గవర్నర్ ఎందుకు స్పందించటం లేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఈ గ్యాప్ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు? ఇది చట్టసమ్మతమేనా, ఇది రాజ్యాంగబద్ధమా, అట్లా చేయాల్సినటువంటి అవసరం ఉందా? దీనికి ఒక రీజన్ చెప్పాలి కదా. ఆమె జనరల్ సెక్రటరీ కావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఏం సంబంధం లేదు. ముఖ్యమంత్రి కావడానికి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, జనరల్ సెక్రటరీగా అయిన వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని ఏం లేదు. అట్లా చట్టం చెప్పదు, రాజ్యాంగం చెప్పదు, ఏది చెప్పదు. ఇక్కడ ఎన్నికైన తర్వాత ఎందుకు చేయటం లేదు అన్నది ప్రశ్న. దీని వెనక రాజకీయ ఉద్దేశం లేకపోతే చేయొచ్చు కదా. ఎందుకని వెయిట్ చేస్తున్నారు? అక్కడ ఒక కమోషన్ రావాలి, ఓ ప్రతిష్టంభన ఏర్పడాలి అని చెప్పేసి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఆమెకు సరిగ్గా లేదు, ఆమెకు బలం లేకపోతే ఆ బలం లేదు అనేటువంటిది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లోనే తేలిపోతుంది కదా. ఇదంతా చూస్తున్నప్పుడు తెర వెనుక ఆడుతున్నటువంటి డ్రామా లాగా కనపడుతుంది. ఎన్నుకున్నటువంటి ఒక శాసనసభ పక్షం ఎన్నుకున్నటువంటి అతన్ని లేకపోతే ఆ వ్యక్తిని నిరాకరించే అవకాశం రాజ్యాంగం ప్రకారం ఉందా? ఇది పాయింట్ ఇక్కడ. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే జనరల్ సెక్రటరీ కావాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాళ్ళ ఎల్పీ లీడర్ కావాలంటే, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కావాలంటే కావచ్చు. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఎక్కడ వచ్చింది అంటే ఆమె జనరల్ సెక్రటరీ కావడానికి తీసుకున్న అప్రోచ్ కరెక్ట్ కాదన్నది ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది. కానీ ఆమె క్వాలిఫైడే, వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నాక ఆమె క్వాలిఫైడే. కానీ ఆమెని ప్రమాణ స్వీకారం చేయించే లోపు జరిగిన విషయం ఏదైతే ఉందో దాంతోని ప్రతిష్టాపన వచ్చింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా నడిచే ఒక చీఫ్ మినిస్టర్ని కూడా ఎన్నుకున్నవాడే కదా. ఆయన కూడా ఆయనే కాదు, లెజిస్లేటివ్ పార్టీ ఎన్నుకున్నది. డిసెంబర్ 6 ఎన్నుకున్నారు. ఎన్నుకున్న చీఫ్ మినిస్టర్ ఈ రోజు ఆయనే 360 డిగ్రీస్ తిరిగి లేదు నన్ను ఫోర్స్ఫుల్ గా రిజిగ్నేషన్ చేయించారని చెప్పినాక కదా ప్రతిష్టంభన వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆయన్ని కన్సిడర్ చేయకుండా ఇప్పుడు మనం ఆమెని స్వేరింగ్ ఇన్ చేస్తే అక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి శశికళను ఊరిస్తోంది. అధికారాన్ని చవిచూసిన పనీర్ను అందలం తిరిగి అందుకోమంటోంది. అధికార అన్నాడీఎంకే చీలిక చివరి దశకు చేరుకుంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్నది వేచి చూడాల్సిందే. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.